బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా రెడీ అవుతోంది. అయితే తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో 5వ నెంబర్ ఎవరిదనే అంశంపై హాట్ డిబేట్ నడుస్తోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలో దిగుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. 3వ స్థానంలో శుభ్మన్ గిల్ ఆడతాడు. 4వ స్థానం విరాట్ కోహ్లీదే. అంతవరకు ఫుల్ క్లారిటీ ఉంది. 6వ స్థానంలో రిషబ్ పంత్ ఎలాగూ ఉంటాడు. ఆ తర్వాత ఆల్రౌండర్లు, బౌలర్లు బరిలో దిగుతారు. అయితే 5వ స్థానం పైనే క్లారిటీ లేదు. అవసరమైతే రిషబ్ పంత్ 5వ స్థానంలోనూ ఆడగలడు. కానీ పంత్ రెగ్యులర్ ప్లేస్ 6వ స్థానమే. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ సమయంలో మిడిల్ ఆర్డర్‌లో టీమిండియా చాలా ప్రయోగాలు చేసింది. కాకపోతే అప్పుడు కోహ్లీ అందుబాటులో లేడు. కానీ ఇప్పుడు విరాట్ జట్టులోకి వచ్చేస్తాడు. దీంతో 5వ నెంబర్ కోసం పోటీ గట్టిగానే కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్ స్పాట్ కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య పోటీ ఉంది. దులీప్ ట్రోఫీలో వీళ్ల పర్ఫార్మెన్స్ కీలకం కానుంది. 5వ నెంబర్ కోసం కేఎల్ రాహుల్ ఫేవరెట్గా ఉన్నాడు. అందుకు తగినట్టే గత 3-4 టెస్టుల్లో రాణించాడు. ఇంటా బయట ఎక్కడైనా ఆడే సత్తా ఉన్న ఆటగాడిగా కేఎల్కు పేరుంది. రాహుల్ అనుభవం కూడా టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందనే వాదన ఉంది. దీంతో 5వ స్థానంలో కేఎల్ బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీలు అంటున్నారు. స్వదేశంలో టీమిండియా 5 టెస్టులు ఆడబోతోంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోనూ 5 టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ 10 టెస్టులను దృష్టిలో పెట్టుకుంటే రాహుల్కే ప్రయారిటీ ఉంటుంది. అయ్యర్ కూడా సాలిడ్ ప్లేయరే. స్పిన్ బౌలింగ్లో మంచి రికార్డుంది. కానీ ఆసీస్ గడ్డపై బౌన్సర్లు సరిగా ఫేస్ చేస్తాడా లేదా అన్నదే పాయింట్. అయితే ఐపీఎల్లో అయ్యర్తో గంభీర్కు అనుబంధం ఉంది. శ్రేయస్ ఆటపై అవగాహన ఉంది. అయ్యర్పై గంభీర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడనేది ఆసక్తికరమే. సూర్యకుమార్ యాదవ్ కూడా టెస్టుల్లో బరిలో దిగాలని ఆరాటపడుతున్నాడు. గతేడాది ఆస్ట్రేలియాతో సిరీస్లో మాత్రమే బరిలో దిగాడు. ఆడిన ఒకే ఒక్క మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయాడు. సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత అవకాశం దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం టీ20 జట్టు కెప్టెన్గా ఉన్న సూర్య టెస్టుల్లోనూ ఆడితే వేగంగా స్కోర్లు చేసే ఛాన్స్ ఉంటుంది. స్కైకి సెలెక్టర్లు మరిన్ని అవకాశాలు ఇస్తారో లేదో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. సర్ఫరాజ్ ఖాన్ కూడా టాలెంటెడ్ ప్లేయరే. ఆడిన 3 టెస్టుల్లో కలిపి 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆలస్యంగా టీమిండియాలో చోటు దక్కినా ఆట తీరుతోనే తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం 5వ స్థానం కోసం పోటీ పడుతున్నాడు. గతంలో రజత్ పటీదార్కు అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేకపోయాడు. దేవదత్ పడిక్కల్ మాత్రం ఎంట్రీతోనే ఆకట్టుకున్నాడు. ధ్రువ్ జురేల్ కూడా రేసులో ఉన్నట్టే. మొత్తంగా బంగ్లాదేశ్తో సిరీస్లో 5వ స్థానంలో ఎవరు ఆడతారన్న చర్చ ఊపందుకుంది.